42 రోజులు సమ్మె చేసిన అనంతరం అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిన నేపథ్యంలో వారు సంబరాలు చేసుకున్నారు. అంగన్వాడీల సమస్యలను పూర్తి చేస్తామని, వచ్చే జూలైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. ఈ రోజు నుంచి విధుల్లో చేరేందుకు అంగన్వాడీలు సిద్ధమయ్యారు. ఇక పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 43 రోజుల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం దిగువచ్చి వాళ్ళ డిమాండ్లను పరిష్కరిస్తున్నట్టు కూడా ప్రకటించిన నేపథ్యంలోనే అంగన్వాడీలు సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనతో పాటు కొంతమంది అంగన్వాడీలు అడగచ్చు. ప్రధానంగా ప్రభుత్వం ఏ డిమాండ్ అంగీకరించింది, ఏ డిమాండ్లు మీరు సాధించారు? మేము 10 డిమాండ్లు పెట్టాము, 11 డిమాండ్లుని ఇచ్చాము. 11 డిమాండ్లు ఒప్పుకున్న, 10 డిమాండ్లు చేసేసి 11వ డిమాండ్ జీతము. ఆ జీతం కూడా ఈ రోజు రేపుల్లోనే క్లారిటీగా మాకు జీవో రూపంలో ఇస్తామని రాత్రి చర్చల ద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ గారు శ్వేతపత్రాన్ని విడుదల చేసి మా సమ్మెను, మమ్మల్ని అందరినీ ఒప్పించి మా సమ్మెను విరమింపజేశారు. దీనికి గాను ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము సమ్మె నుంచి మా విధి నిర్వహణకి చేరుతామని తెలియజేస్తూ, అంటే ప్రధానంగా నిన్నటి రోజున పెద్ద ఎత్తున అంగన్వాడీలు చలో విజయవాడ చేపట్టారు. చలో విజయవాడలో ఎక్కడికక్కడ మిమ్మల్ని అడ్డుకున్నారు, ఆ తర్వాత చర్చల పేరుతో పిలిచారు. ఎలా అనిపిస్తుంది మీకు? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తానే ఉన్నాం, మేము మా కోరికలు తీరేంత వరకు మా సమ్మె ఆగదు అని మేము ఎప్పటి నుంచో చెప్పాము ఈ ప్రభుత్వానికి. ఈ ప్రభుత్వం అనుకున్నది వీళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఏముందిలే పిలిచి 4 కాంచి పంపించేస్తే సర్దుమనైపోతారని అనుకున్నారు. కానీ అలా ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ లో కూడా దిగ్బంధం చేసి మా సమస్యలు తీరేంత వరకు మేము పోరాడతాము, మేము పోమని చెప్పినప్పటికీ మన ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా మా కోరికలు తీర్చినందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే నిన్నటి రోజున మిమ్మల్ని కావలి దగ్గర అడ్డుకొని అక్కడి నుంచి బస్సులో తీసుకురాడు, అంటే అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అలా వ్యవహరించడం అనేది ఎలా అనిపిస్తోంది? మీకు ఎలాంటి సమస్య, అంటే మీకు ఇలా ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం మీ డిమాండ్లు అంగీకరించినప్పుడు ఎలా అనిపిస్తుంది? నిన్నైతే మేము చాలానే బాధపడ్డాము. ఎందుకంటే ఆడవాళ్ళను ఎక్కడికక్కడ నిర్బంధించి మేము కోర్టు సంతకాలతో జగనన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని మేము అనుకున్నాము. కనీసము మా కోరికలు ఏదైతే ఉందో అది మేము చెప్పాలని మేము అనుకున్నాము. కానీ పోలీసులు ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకొని చాలా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందులను మేము తట్టుకోలేక ఏడ్చాము కూడా. ఎందుకంటే ఒక ఆడపిల్లలను కనీసము అంత ఇదిగా ట్రీట్ చేస్తారని మేము అనుకోలేదు. అడిగాం పోలీసులను, ఇది మా రైట్, మేము మా జీతం అడగడం మా హక్కు, మా హక్కు అడగడానికి మేము అడ్డుకోవడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు అనేసి మేము కొట్లాడాము. మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మని వెనక్కి అడిగారు. వెళ్ళిపోయేదైతే లేదు, కావాలంటే స్టేషన్లన్నా కూర్చుంటామని. నైట్ 1 గంటకు లేడీ కానిస్టేబుల్ కూడా లేదు అక్కడ. అయినా కానీ మేమేం భయపడలేదు. 1 గంట నుంచి మేమంతా చాలా మంది 85 మంది ఉన్నాము అక్కడ. నైట్ కావల్లో 1 గంట నుంచి మార్నింగ్ 11 వరకు అక్కడే ఉన్నాము. కానీ మాకు చాలా ఇబ్బంది అయితే ఇబ్బందే. కాకపోతే ఏంటంటే మేము ఏదైతే మేము జీతం పెరగాలని అనుకున్నామో దాన్ని సాధించుకోవడం కోసం మేము కష్టమైనా కూడా మేము దాన్ని సాధించాలని గట్టిగా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ఎన్నికలు వస్తున్న నేపథ్యంలోనే ఈ సమ్మె మరింత ఉధృత రూపం దాలిస్తే చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితుల్లోనే అంగన్వాడీల సమస్యలను పరిగణలోకి తీసుకొని వాళ్ళతో చర్చలు జరిపి ఆ చర్చల ద్వారా ఒక జీతం మాత్రం కొంత ఆలస్యమైనప్పుడు కూడా అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చి 11 డిమాండ్లను సాధించడంతో అంగన్వాడీలు ఉత్సాహంగా విధుల్లో జాయిన్ అవ్వడానికి కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది.